ఇప్పుడే బండి సంజయ్ ప్రసంగం చూశాను. వరంగల్ బీజేపీ వాళ్ళ యొక్క బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ స్థాయి కార్యకర్తల సమావేశం లోపల బీజేపీ అధ్యక్షులు వచ్చారు. వారి సమక్షం లోపల బండి సంజయ్ మాట్లాడుతూ 12 ఏళ్ల లోపల బీఆర్ఎస్ ఏం చేసింది వరంగల్ సిటీకి, తెలంగాణ రాష్ట్రానికి, మేము చాలా చేసినామని చెప్తున్నాడు. బండి సంజయ్ ఒకసారి గుర్తు చేసుకో. ఎక్కడ పోయినాయా విభజన హామీలు? ఎక్కడ పోయిందయ్యా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ? ఎక్కడ పోయిందయ్యా ఐటీఐఆర్ ప్రాజెక్టు? హైదరాబాద్ కు రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఎక్కడ పోయింది? ఉత్తుత్తిది వేగన్ల ఫ్యాక్టరీ కాదయా, కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ పోయా కాజీపేటది? ఏం చేసిర్రాయా, ఏం బీకిర్రాయా మీ బీజేపీ వాళ్ళు? 12 సంవత్సరాలు మీరు కూడా దాదాపు 14 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నారు కదా, ఏం చేసిండ్రు? ఎన్ని ఫండ్స్ ఇచ్చిండ్రు? వరంగల్ సిటీ రూపురేఖలే మారిపోయినాయి కేసీఆర్ గారి పరిపాలన లోపల. వరంగల్లో పోయి చూడు, వరంగల్లో ఏం చేసిండు కేసీఆర్ గారు అంటున్నావు కదా. అక్కడ సెంట్రల్ జైలు ప్రాంతం లోపల కట్టినటువంటి ఆసుపత్రిని చూడు. మొత్తం భారతదేశంలో నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అట్లాంటి ఆసుపత్రి నరేంద్ర మోడీ కట్టినో చూడు, పోయి చూడు. పోయి చూడు, కలెక్టర్ సముదాయం చూడు, మొత్తం మన జిల్లా సచివాలయం చూడు వరంగల్ది, తెలుస్తుంది ఏం చేసిండు. వరంగల్ రోడ్డు చూడు, వరంగల్ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్ చూడు. వరంగల్ అభివృద్ధి చెందిన టెక్స్టైల్ పార్క్ ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ గారు కదా. వరంగల్ అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారి వల్ల. మొత్తం 12 ఏళ్ల లోపల వరంగల్ ఎంత అభివృద్ధి చెందింది మీరు చేసినారు. మీరు ఒక్క రూపాయి ఇచ్చిన ఉందా? మీరు మీ వల్ల ఇక్కడి నుంచి ఓ రూపాయి పట్టుకపోతారు, మీరు పావుల కూడా ఇయర్ బ్యాక్. తెలంగాణ నుంచి రూపాయి పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కు, పావుల కూడా బ్యాక్ రాదు. మీరు చెప్తున్నారు. ఈ బండి సంజయ్ లాంటి వాళ్ళ మాటలు కనుక విన్నట్టు, సొల్లు ముచ్చట్లు విన్నట్లయితే మన బతుకు ఆగమైతుంది. ఏం చేసిండు? ఏమైతుంది వీళ్ళ మాటలు ఓట్లేస్తే? ఏం లేదు, ఒకటే నినాదం జై శ్రీరామ్. కానీ మన కేసీఆర్ గారి ఇక్కడ పెద్ద హిందూ ఎవరు లేరు. మన యాదాద్రి టెంపుల్ ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి ఘనత, 1000 కోట్లతో కట్టి అంత పెద్ద గొప్ప టెంపుల్ కట్టే ఘనత కేసీఆర్ గారి. కానీ ఎప్పుడు దేవుణ్ణి రాజకీయాల కోసం వాడతారు. వీళ్ళకి పొద్దున్న లేస్తే ఇదే నినాదం, ఒక హిందుత్వ ముసుగు లోపల రాజకీయం చేద్దామని. మరి ఆ హిందువులకనే న్యాయం చేస్తారంటే అది కూడా ఏం లేదు. మొత్తం హిందూ జాతికి ద్రోహం చేస్తున్న పార్టీ ఏదైతే ఉందంటో ఇదే ఒక బీజేపీ పార్టీ మాత్రమే. ఈ బండి సంజయ్ లాంటి మాటలేని కనుక ఓట్లేస్తే బండి భగీరథలు మొత్తం పుట్టుకొస్తారు. ప్రతి వీధికి ఒకటి పుట్టుకొస్తాడు. ఈయన సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కొడుకును 8 రోజులు దాచిపెడతాడండి. ఒక ఫోక్సో కేసులో ఇరుక్కున్న కొడుకును 8 రోజులు దాచిపెట్టి ఏం సందేశం ఇచ్చాడు? మళ్ళీ ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా వచ్చేసి బహిరంగ సభలో తొడలు కొట్టి మాట్లాడుతున్నాడు, అది ఇదని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ నీ కొడుకుదంతని చెప్పు. నీవైతే నీకు ఏమాత్రం చిత్తశుద్ధినా కూడా, నిజంగా నువ్వు స్వచ్ఛమైన హిందువు అయితే, నిజంగా నువ్వు జై శ్రీరామ్ నీ స్వచ్ఛమైన నోటితో పలికేటోడు అయితే రాజీనామా చేయి. నీ కొడుకు ఉదంతో రాజీనామా చేయి, సచ్చీలత నిరూపించుకో. నీ కొడుకు నిజంగా నిర్దోషి అయితే అప్పుడొచ్చి మళ్ళీ పదవిని స్వీకరించు. నువ్వు వచ్చి ఆ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉంటే ప్రజలు ముక్కులు వేలేసుకుంటున్నారు. అర్థమైందా? కాబట్టి ఇటువంటి మత ఛాందసవాదుల మాటలు కనుక విని మనం ఓటేసినట్లయితే వరంగల్ నగరం అనేది మరొక మత సామరస్యానికి వేదికైనటువంటి వరంగల్ నగరంలో విధ్వంసం జరుగుతుంది. ఇటువంటి మాటలు వినొద్దు. అభివృద్ధి ప్రదాత చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ డెవలప్మెంట్ సాధ్యమైంది. భారతదేశంలోనే ఒక అభివృద్ధిలో, సంక్షేమంలో ఉత్తమ రాష్ట్రంగా అప్పుడు ఒక వెలుగు వెలిగింది 12 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన లోపల. మళ్ళీ ఈ రాష్ట్రం కాంగ్రెస్ పాలన వచ్చినాక ఈ యొక్క కాంగ్రెసు, ఈ యొక్క బీజేపీ 2 కోహనా జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకంలో భాగంగా కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ ని గద్దెనెక్కించిందే ఈ బీజేపీ పార్టీ. వీళ్ళంతా కుమ్మక్కు రాజకీయాలు. పొద్దున్న లేస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి, చంద్రబాబు గారి కడిసనలో పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీల మీద వీళ్ళు పోరాటం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి అనేది బండి సంజయ్ లాంటి పోరాటం. ఒక్క రోజు కూడా ఈ బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈ యొక్క రఘునందన్ రావు ఇటువంటి వాళ్ళు ఒక్క రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. 12 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని విమర్శిస్తారు. ఇప్పుడు అధికారంలో కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళ ఎక్కువ ఎటు పెట్టాలి? వీళ్ళు ఎవరిని విమర్శించాలి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్క మాట అన్నారు. ఇదంతా కుమ్మక్కు రాజకీయం కాదా? ఇవాళ ఈయన కొడుకు ఎట్లా బయటకు వచ్చిండు? ఫోక్సో కేసులో నిందితుడు ఇవాళ ఎట్లా బయటకు వచ్చిండు? ఇవన్నీ కుమ్మక్కు రాజకీయాలు కదా. కాంగ్రెస్ బీజేపీ 2 ఆడుతున్న నాటకం. కాబట్టి ఇప్పుడు గురుదక్షిణగా కేసీఆర్ గారు తిడుతున్నాడు. ఈయన ఎవరి మీద ఏ ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టాలా? అభివృద్ధి నోచుకోకపోతే వరంగల్ ఎవరిని అనాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదా. 12 నెలల్లో బాగానే డెవలప్ చేసిండు కేసీఆర్ గారు. అది వరంగల్ ప్రజలకు తెలుసు. రానున్న రోజుల లోపల మీ 2 కుహనా జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ లో కర్రు గాల్చి వాత పెడతారు. ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఏం పోగొట్టుకున్నారో ప్రజలు రియలైజ్ అయ్యారు. రానున్న రోజుల లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పట్టం కడతారు. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త బండి సంజయ్ గారు. మీరు స్వచ్ఛంగా ఉండి ఒక మంచి రాజకీయం చేసే పని అయితే మీరు మాట్లాడచ్చు. ఈ మాటలా?
ఫస్ట్ నీ కొడుకు విషయం లోపల నువ్వు ఉండు, ఒక మంచి లీడర్ నిరూపించుకో, రాజీనామా చేయి. ఫస్ట్ నీ పార్టీకి నీ యొక్క పదవికి రాజీనామా చేసి నిర్దోషిగా నిరూపించుకున్నాక పదవిని అలంకరించాలని చెప్తున్నాను. ఈ యొక్క బీజేపీల మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు ఇచ్చింది గుండు సున్నా, గాడిద గుడ్డు మాత్రమే. బీజేపీల మాటలు నమ్మొద్దని తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్.